హలో అండి. ఈరోజు బ్రెడ్ హల్వా చూపిస్తానండి మేము ఎలా చేస్తామో. దానికోసం నేను ముందుగా ఒక ప్యాకెట్ బ్రెడ్ తీసుకున్నాను. ఒక ప్యాకెట్ బ్రెడ్, ఇది మిల్క్ బ్రెడ్ అండి. ఒక ప్యాకెట్ మొత్తం వాడాను. ఇది ఫ్రెష్గా ఉన్న బ్రెడ్ తెచ్చుకొని దీన్ని చక్కగా ఇదంతా వాడేసానండి. ఒక ప్యాకెట్ మొత్తం చూస్తున్నారు కదా. ఈ స్లైసెస్ అనేది ఇప్పుడు మనం సైడ్స్ కట్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ హల్వా చాలా సింపుల్గా, చాలా ఈజీగా అయిపోతుంది. దీన్ని ఒకసారి చూసేయండి. చూసారు కదా, ముందుగా బ్రెడ్ పీస్లు పెట్టుకుని మనం సైడ్స్ అన్నీ కట్ చేసేసుకోవాలి. ఇవన్నిటిని కూడా కట్ చేసుకుని సైడ్స్ అన్నీ మొత్తం 4 వైపులా కూడా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత వీటిని మళ్ళీ మధ్య కట్ చేసుకోవాలి. ఒక్కొక్క పీస్ని 4 ముక్కలు చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసేసుకుని చక్కగా వీటిని అన్నిటినీ కూడా బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. వీటిలో చిన్న చిన్న కట్టెన్ ముక్కలు ఉంటాయి చూసారా, అవి వేసుకోవద్దు. అవి వేయటం వల్ల మాడిపోయి నల్లగా అయిపోతాయి. ఇలా అన్ని ముక్కల్ని కూడా అన్ని బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసేసుకుని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా మీడియం ఫ్లేమ్లో 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నీట్గా చక్కగా వేయించుకోవాలి. ఈ చిన్న చిన్న ముక్కలు అనేది పడనీయకూడదండి. వాటి వల్ల ఏంటంటే మాడిపోతుంది. అవి మాడిపోయి ఆయిల్ పాడైపోద్ది. ఇలాగా చక్కగా కొంచెం నిదానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా ప్రతిదీ కూడా అన్ని ముక్కలు వేగాలి. మరి హైలో పెట్టేసామనుకోండి బాగా ఒకేసారి కలర్ మారిపోయి మాడిపోతాయి. ఇలా అయితే కనుక చక్కగా ఈవెన్గా సమానంగా వేగుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. దీనికి అడుగున టిష్యూస్ అవేమి వేయొద్దండి, ఇలాగే ఉంచుకోవాలి. ఆయిల్లో నుంచి చక్కగా మంచి క్రిస్పీగా చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో, ఎంత మంచిగా వేగాయో. ఇలాగే మన దగ్గర మనం కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్ అన్నిటినీ కూడా ఇలా ఆయిల్లో వేసుకుని అన్నీ ఇదే విధంగా కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ కాకుండా అన్నీ ఒకేలా వేగేలాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, అన్ని ముక్కలు అయ్యాయి అన్నమాట నాకు. ఇవన్నిటినీ కూడా చక్కగా ఒకేలాగా వేయించేసుకోండి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి నేను కరెక్ట్గా ఒక పాన్ పెట్టుకుని ఒక బ్రెడ్ ప్యాకెట్ కండి ఒక 1/2 kg షుగర్ వాడుతున్నాను నేను. నాకు 1/2 kg షుగర్ అనేది కరెక్ట్గా సరిపోయింది. 1/2 kg షుగర్ వేసాను కదా, ఇప్పుడు నేను 1.5 గ్లాసు వాటర్ వేసాను ఇందులో, ఈ షుగర్లో. ఇప్పుడు ఒక 7-8 యాలకుల్ని పొడిగొట్టి ఈ పైన ఉండే ఆ తొక్కలు ఉంటాయి కదా యాలకులు, వాటితో పాటు వేసేసుకుంటే బాగుంటుందండి. అవి మరిగి మంచి ఫ్లేవర్ వస్తుంది. పంచదార అంతా కరిగిపోవాలి. కరిగిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, వాటన్నిటిని వేసి గరిటతో ఇలా లోపలికి పంచదార పాకంలోకి వెళ్ళేలాగా ఇది చేసుకోవాలి. పాకం అంటే పంచదార పాకం రాకూడదండి, పంచదార కరిగితే సరిపోతుంది, వాటర్లో కరిగిపోతే సరిపోతుంది. ఇలాగా మనం గరిటతో, స్టీల్ గరిట అయినా పర్వాలేదు, చెక్క గరిట అయినా పర్వాలేదు, ఇలాగా మనం చక్కగా వాటిని చితుపుకుంటూ చితుపుతూ ఉండాలన్నమాట గరిటతోను. చక్కగా ఇదంతా దగ్గర పడిపోయి మొత్తం మెత్తగా అయిపోవాలి. అయ్యేంత వరకు ఇలా చేయండి. ఇందులో రకరకాల డ్రై ఫ్రూట్స్ వేస్తారు, కొంతమంది కోవా వేస్తారు, ఇలా ఏవేవో వేస్తారండి. అసలు అవి ఏమీ అక్కర్లేదు. ఇప్పుడు ఇది పంచదార పాకంలో వేసిన తర్వాత గట్టిగా దగ్గర పడింది కదా, ఈ టైంలో కొంచెం ఒక 1/4 గ్లాసు పాలు వేసుకోవాలి. ఈ పాలు కూడా కొంతమంది వేయరండి. పాలు వేయటం వల్ల ఏంటంటే మంచి స్మూత్గా వస్తుంది హల్వా అనేది, టేస్ట్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు పక్కన ఒక పాన్ పెట్టుకుని నేను డ్రై ఫ్రూట్స్ వేయించడం కోసమని నెయ్యి వేసానండి. ఆ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ మనకి ఏవి నచ్చితే అవి వేసుకోవచ్చు. మా పిల్లలు అన్నీ తిన్నారు కాబట్టి నేను జీడిపప్పు, బాదం పప్పు మాత్రమే వేసాను. వీటిని చక్కగా ఫ్రై చేసుకుని ఈ దగ్గర పడిపోయిన బ్రెడ్ హల్వా ఏదైతే ఉందో దాంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఫ్లేమ్ అలాగే ఉంచాలండి, కట్టేయొద్దు. ఈ గీ అనేది మనం వేసిన నెయ్యి అనేది ఏదైతే ఉందో అదంతా కూడా చక్కగా హల్వాకి పడుతుంది స్టవ్ మీదే ఉంచేస్తే. ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాం. అసలు ఈజీ ప్రాసెస్ అండి. ఇందులో హడావిడి ఏం అక్కర్లా. ఒక్క బ్రెడ్ బయట నుంచి తెచ్చుకుంటే చాలు, మనం మిగతా అన్నీ ఇంట్లో ఉండేవి.
చూస్తున్నారు కదా చక్కగా ఎంత బాగుందంటే అంత బాగుందండి. చాలా సింపుల్గా తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.